మా ఇంటి బంగారం ట్రైలర్ అవుట్ అయింది. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1980s నుంచి 90s మధ్య జరిగే స్టోరీలా అనిపిస్తుంది. ఇందులో సమంత గారి పాస్ట్ లైఫ్ ని అయితే రివీల్ చేయలేదు. తను ఒక రా ఏజెంటా, స్పైయా, మావోయిస్టా, టెర్రరిస్టా, లేకపోతే ప్రొఫెషనల్ కిల్లరా అనేది అయితే వాళ్ళు రివీల్ చేయలేదు. సమంత గారి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇన్నోసెంట్ గా, యాక్షన్ ఎపిసోడ్స్ లో వైలెంట్ గా, లిటరల్ గా మాన్స్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ రెండింటిని అయితే చాలా బాగా బ్యాలెన్స్ చేసింది. నెక్స్ట్, కంబైన్డ్ ఫ్యామిలీస్ కల్చర్ అంతరించిపోతున్న ఈ టైంలో అలాంటి ఒక ఫ్యామిలీని చూసినప్పుడు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది. అరే, ఒకప్పుడు ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఉండేది కదా, సో ఇలా ఉంటే ఎంత బాగుండేది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. నెక్స్ట్, ఇది పీరియాడిక్ డ్రామా అని ఎందుకు అనిపించిందంటే, ఈ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. అదేంటి, ఒక పొలిటికల్ క్యాన్వాయ్ ఒక ఊరికి వస్తుంది. అక్కడ కొన్ని బ్యానర్లు కట్టున్నారు. ఆ బ్యానర్ల మీద మన ప్రియతమ నాయకుడు అన్నగారికి స్వాగతం సుస్వాగతం అని రాసింది. బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో సీనియర్ ఎన్టీఆర్ గారి కటౌట్ కూడా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఈ సినిమా ఆ పీరియడ్ లో జరుగుతుంది అని అయితే నాకు అనిపించింది. నాట్ ఓన్లీ దట్, ట్రైలర్ లో వాళ్ళు చూపించిన అలాంటి ఆర్థడాక్స్ ఫ్యామిలీస్, అలాంటి కల్చరు, అలాంటి ఆచారాలు, అలాంటి సిద్ధాంతాలు ఆ టైంలో ఆ పీరియడ్ లో ఎక్కువ ఉన్నాయి తప్ప ఇప్పుడు మనకు వెతికినా కూడా ఇలాంటి ఫ్యామిలీస్ కనపడవు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. దట్ ట్రైలర్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో అంబాసిడర్ వెహికల్ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా ఆ టైంలో యూజ్ చేస్తున్న వెహికలే. వీటన్నిటిని కలిపి చూస్తే ఇది ఒక పీరియాడిక్ డ్రామా లాగా అనిపించింది. మా ఇంటి బంగారం అంటే వాళ్ళ చిన్న కోడలను చూపిస్తున్నారు. సో ఆమె ఎందుకు బంగారం అయింది, చెప్పిన పని చేస్తుంది, వంటలు తెలుసు, అంటే ఒక ఫ్యామిలీకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయింది. సో సమంత గారు కూడా అలా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆమె వల్ల కావడం లేదు. మరి ఇలాంటి సమంత గారు ఆ ఫ్యామిలీకి బంగారం ఎలా అయింది? కాన్సెప్ట్ వచ్చేసి రాజ్ నిడిమోరు, ఈయన సమంత గారి హస్బెండ్. ఈయన కాన్సెప్ట్లు అయితే చాలా ఇన్నోవేటివ్ అయితే ఉంటాయి. ఇది కూడా అలాగనే అనిపిస్తుంది. డైరెక్టర్ నందిని రెడ్డి గారు. ఈమె స్టోరీ స్క్రీన్ ప్లేతో సినిమా వస్తే అది చూడడం కొంచెం కష్టమే, కానీ స్క్రిప్ట్ వేరే వాళ్ళదైనా, సినిమా రీమేక్ అయినా కూడా ఈమె బాగా డీల్ చేస్తుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, బీజిఎం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. బీజిఎం అలా కాకుండా చాలా ట్రెండీగా ఉంది. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఫైనల్ గా మా ఇంటి బంగారం ట్రైలర్ అయితే నాకు నచ్చింది. సినిమా మీద ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది.